నించున్న వాళ్ళు ఎవ్వరు కూడా కళ్ళు మూయకుండా ఉండకూడదు. ఇది ఆయన కోసం ఈ ఒక్క సంకీర్తన అర్పిద్దాం. మన బొల్లవరం గ్రామంలో ప్రసన్న వెంకటేశ్వరుడికి. వెనక్కి వాళ్ళందరూ కూడా ప్లీజ్, వేరెవర్ వి ఆర్ గోయింగ్, ఆ యజ్ఞంలో సంకీర్తన యజ్ఞంలో మేము ఇది చేయిస్తున్నాం కాబట్టి నిజమైన భక్తుడి వెంట కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి. ఆ భక్తుడి కన్నా ఈ మాల సమర్పిస్తాం. ఈరోజు ఒకదానికి ఓడిపోయారు, ఇక రెండో దానికి వచ్చారు. రెండోది ఓడిపోతే మూడోది ఉంటుంది. ఇలా దయచేసి వాలంటీర్స్ వెనుక ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా చూడండి ప్లీజ్. సో రాగత్యాలు మొదలవుతున్నాయి. శివరంజని రాగంలో క్లోజ్ యువర్ ఐస్, ఫోల్డ్ యువర్ హ్యాండ్స్, ఎవ్రీబడి. చేతులు జోడించుకోకూడదు, ఇలా ఉండాలి. చైర్మన్ గారు మీరు కూడా ముందు వరుసలో రండి, ముందుకు రండి. మీరు వీడెక్కడ మీరు కళ్ళల కారం కొట్ట ఏమేంటో నన్ను చూస్తాడు, ఏం చేయాలి. కళ్ళు మూసుకోండి, చేతులు జోడించుకోండి. ఇదొక్కటి ఆయనకు అర్పించండి. మీరు ఇచ్చే గొప్ప బహుమతి అదే. నేను అడుగుతాను, ఆ కళ్ళ వెంట నీళ్ళు వచ్చిన వాళ్ళని తప్పకుండా వేదిక మీదకి పిలుస్తాను. నిజమైన భక్తులు అక్కడే తెలుస్తారు. కళ్ళు మూసుకున్నారు అందరూ, చేతులు జోడించుకోండి. సుమన్ నాకు కూడా కళ్ళు తెరిచారు. మీరు కళ్ళు మీరు ఆల్రెడీ బాధలో ఉన్నారు. చేతులు జోడించుకోండి.
అడిగాడండి. ఆ శ్రీమన్నారాయణుడి పాదాలు ఆ సాక్షాత్తు ఆ బ్రహ్మ కడిగాడు. డిస్టర్బెన్స్ లేకుండా ఒక 4 సంకీర్తనలే ఉన్నాయి. ఈ విధంగా ఎన్నో అద్భుతమైన అమృతాలని మనకు అందించిన అన్నమయ్య. కలియుగంలో మనం ఒకటే చేయాలండి, ఎవరితో స్నేహం చేసినా, ఎవరితో మాట్లాడినా 5 గుణాల్లో స్వామి మనిషి యొక్క రూపాన్ని తెలియజేస్తాడు. ఒకటి ఆహార్యము, ఏ విధంగా తను వస్త్రాలను ధరించాడు, దాన్ని ఆహార్యము అంటారు. ఇక భూషణం అంటే చూస్తూనే అందంగా ఉన్నాడు అని. ఇక మూడవది వాక్కు, నువ్వు మాట్లాడే మాట ఎలా ఉంది, అక్కడే టోటల్గా నీలో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ బయటకు వస్తాయి. 90% అక్కడే తెలిసిపోతుంది వాట్ ఈజ్ హీ అనేది. ఇక నాలుగవది నువ్వు చూసే చూపు ఏ విధంగా ఉంది. అందుకే
గాత్రము వెనుక నర్తనం వస్తూనే ఉన్నది, ప్రపంచం మునిగే వరకు వెంట ఉంటుంది అన్నమాట. కళ్ళతోటి నర్తించగలిగినటువంటి చాకచక్యాన్ని ఆ భగవంతుడు కూచిపూడిలో ఇచ్చాడు. అందుకే కూచిపూడికి అభినయము అంటారు. అంటే ఆ పదాలకి అక్కడ ఆ విధంగా భావాన్ని పలికి తను ప్రదర్శించేదాన్ని కూచిపూడి అంటారు. ఇక జతులు ఉంటాయి, అదే ఏమంటారు వాటిని? కూచిపూడి ఇంకా భరతనాట్యం అంటారు. ఆ భరతనాట్యంలో తాతయ్య తకతయ్య అనేటటువంటి పదాలు వస్తుంటాయి. అందుకే నత్తి వాళ్ళు పాడుకోవాలని ఇష్టం స్వామికి. తిరు తిరు జవరాల తిరు తిరు జవరాల ఈ తాళమైన ఈ తాళమారమనే తిరు తిరు జవరాల ఈ తాళమైన ఈ తాళమారమనే తిరు తిరు జవరాల సా 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 అసలు ఒకటే సార్ అనాలి, కానీ వాళ్ళు ఏం చేస్తుంటారంటే దే కాంట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ద వర్డ్, అందుకే 2 సార్లు అంటారు. చక చక జం స్వామి అంటాడంట, నువ్వు ఎంత సోయగా ఉన్నావు, సోయగమైన నీ సొగసు చూపమరే తిరు తిరు జవరాల ఈ తాళమైన ఈ తాళమారమనే తిరు తిరు జవరాల ధన్యవాదాలండి. ఇక్కడ స్వామి ఉన్నాడు అనడానికి ఒక చిన్న నిదర్శనం ఏంటంటే, యాక్చువల్లీ ఐ డోంట్ నో దిస్ పీపుల్. ఈ ఇల్లు ఈయన అమ్మ, ఆయన నాన్న. అంటే మేమున్నాం పద, నువ్వు పాడు, మీ వెనకాల మేమున్నాము అనేటటువంటి భావంలో నేను వెళ్తాను. ఈరోజు నా వేదిక 3999వ వేదిక. రేపు ఎల్లుండి 4000 వేదిక. చాలా బ్రహ్మాండంగా ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు. ఒకటే ఫోన్లు వస్తూ ఉన్నాయి. వేదిక మీద నేను ఎత్తాను కాబట్టి ఆన్సర్ ఇవ్వలేకపోయాను. రాత్రి 11 గంటలకు ఫోన్ చేస్తా అని చెప్పాను. సో ఇలా మనం ఈరోజు ఆలయ కమిటీ పెద్దలందరి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావటం జరిగింది. మరి ఏమండి,
ఇక్కడ బాలరాజు గారు అని ఒక అతను ఉన్నారు. వారి ద్వారా నాకు వీరి నంబర్ రావటము, వీరితో పరిచయం ఏర్పడటం, ఆ విధంగా రావటం, చాలా 14 గంటల ప్రయాణంలో నేను వచ్చి మళ్ళీ ఇక్కడ ఉండి నైట్ అంతా చలిలోనే ఉన్నాను. మార్నింగ్ 6:30కి ఇక్కడికి వచ్చాను నేను. ఎందుకంటే స్వామి చూసుకుంటాడు, అది మనం ఏం చేస్తామని. బౌలినే తందనానాహి కూడా బౌలినే. చంపేస్తాడు మనిషిని. బాగా వినండి. పశుపక్షాదుల పైన, ప్రకృతి పైన, మానవుల పైన ఒకే రకమైన ఎండనిస్తున్నాడు ఆ శ్రీమన్నారాయణుడు. అది లేకపోతే మన శరీరం ఏమవుతుంది? ఏ విటమిన్ వస్తుంది మనకు సూర్యరశ్మి నుండి? అది లేకపోతే ఏమవుతామండి? బొక్కలు గోవింద అవుతాయి. మున్న బాగున్నారండి, పాపం నడుములే లేవు అంటే నువ్వు తినే ఆహారము కలుషితమే, నువ్వు చింతన కలుషితమే, నీ మాట కలుషితమే, నువ్వు కలుషితమే. అందుకే నీకు ఆ రోగాలు ఇస్తున్నాడు. అది గమనించాలి మీరు. అక్కడ కడలియేనుగు మీద శ్రీ వెంకటేశ్వరు నామముకటే, బ్రహ్మముకటే, బ్రహ్మముకటే, బ్రహ్మముకటే. అంటే నేను ఇలా మొక్కితే గాని మీ నుండి నాకు చప్పట్లు వస్తున్నాయి. ఓకే, ఇక చివరి సంకీర్తన మన యజ్ఞంలో కార్యక్రమంలో భాగంగా
కథన, నీ కథన, ఆయన కథన? ఆగో అక్కడున్నాడే ఆ చిన్నారుడి కథ. ఓకే, వినరు భాగ్యము విష్ణుదేత పెనుబల మిదిగో ఇక అందరూ, అందుకే అక్కడ అన్నాడు వీధి వీధులనే విష్ణు కథ వినరో భాగ్యము. అందుకే తిరువీధుల మెరసే దేవదేవుడు దక్కనైదవనాడు గరుడుని మీద ఎక్కెను ఆరవనాడు ఏనుగు మీద. ఇవన్నీ పశువులు ఆయన వాహనాలు అయ్యాయి. చొక్కమై ఏడవనాడు సూర్యప్రభలోనను ఎక్కువ తీరును గుర్రమెనిమిదో నాడు. ఎంత బాగా చెప్పాడండి. అందుకే నేటికి కూడా కోటాను కోట్ల ప్రజలు చివరికి ఒక సంతానం కలగాలంటే మనం ఏం చెయ్యాలి? కలిగి ఉన్న సులభమైన మార్గం ఒకటే చెప్తాను మీకు. ఇది దీని తర్వాత లేచి నిలబడాలి అందరూ. వస్తుంది ఇంటి దగ్గరికి, మీకు పిల్లలు కలగండి. ఏమండి అందరు కోడళ్ళు శుభవార్తలు అందిస్తున్నారు లక్ష్మి గారు, మరి మీ కోడలు ఏంటి చెప్పట్లేదు అంటే అది అడగటం ఒక ఆనవాయితీ ఏమొస్తుంది, కానీ అనుభవించి వినేవాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. నన్ను ఎందుకు పుట్టించావనే భావన ఆ స్త్రీలో మెదిలిందనుకోండి, ఎంత కష్టం అండి. అందుకే స్త్రీని పూజించండి, తల్లిదండ్రులను పూజించండి, ఆరాధించండి. వాళ్ళు స్నానం చేస్తే బట్టలు పిండండి, వాళ్ళ కాళ్ళు ఒత్తండి, వాళ్ళతో ప్రేమగా గడపండి. అమ్మ కానీ, అక్క కానీ, చెల్లి కానీ, వదిలి కానీ, ఎవరి కానీ
ఏ స్త్రీ మనకు ముత్తైద రోడ్డు పైన కనిపిస్తే నమస్కరించండి. అందులో ఉన్న గౌరవం ఇంకెందులో లేదు మీకు. ఆ తల్లి దీవెనలు కావాలి మనకు. దయచేసి భగవద్ బంధువులారా దీన్ని మనసులో పెట్టుకోండి. మళ్ళీ మనం అవకాశం ఉంటే భగవంతుడు రప్పించుకుంటే ఆయన మనసులో నేను చొరబడితే అప్పుడు నేను రాగలను ఇక్కడికి. ఓకే, ఇక అందరూ కుర్చీ పట్టుకోకుండా మోకాళ్ళు పట్టుకోకుండా లేయండి. ఇదేం పరీక్ష అండి, ఇందులోనే ఉంది మరి అంత చాలా అంతరార్థం ఉందండి. ఇక అలరి చెంచలు ఇంతసేపు మన మధ్యలో ఉన్న స్వామిని పడుకోబెట్టడం మన ధర్మం కాబట్టి, అంటే మా యజ్ఞ కార్యక్రమం ప్రకారం పడుకోబెడతాము. తర్వాత మీరు మళ్ళీ మేల్కొల్పని వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. ధన్యవాదాలు మీకందరికీ కూడా.